నమస్తే కడప వార్త. ప్రభుత్వ నిధులు పక్కదారి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను అవసరాలకు వినియోగించుకోకుండా పక్కదారి పట్టించారని, పర్యాటక శాఖ నుంచి వచ్చిన నిధులను పులివెందులలో ఆడాకు తరలించారని లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నిధుల ఖర్చుపై ఆరా తీస్తే పక్కదారి పట్టినట్లు తెలుస్తోందని, వీటన్నిటిపై పూర్తిస్థాయి నివేదికను అసెంబ్లీకి అందించి తగు చర్యలు తీసుకునేలా చూస్తామని అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ రవికుమార్ అన్నారు. కడప కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో పాడా నిధులపై కూలంకషంగా పరిశీలించనున్నామన్నారు. యోగవేమన విశ్వవిద్యాలయంలో ఎన్నో అభ్యంతరాలున్నాయన్నారు. వైవియు, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తామని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ కమిటీ సభ్యులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యమైనటువంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ అయినటువంటి ఆర్టీపీపీ, యోగవేమన యూనివర్సిటీ, అలాగే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ఆర్జేకేయుటి, అదే ట్రిపుల్ కూడా అని అంటాము. అదేవిధంగా కడప స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ టూరిజం ఆఫ్ రాయలసీమ, అదేవిధంగా ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ లైఫ్ స్టాక్ లిమిటెడ్కి, అదేవిధంగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ యొక్క పబ్లిక్ అండర్టేకింగ్ యొక్క పనితీరుని, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా ఈ కమిటీ వారు దానికి మీద వారు వెలుగుచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ, అదేవిధంగా వారి యొక్క రిమార్క్స్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటూ దీనికి ఒక డీటెయిల్ రిపోర్టు పంపించాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా మెంబర్స్కి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ, బహుశా ఈ కోపు కమిటీ క్షేత్రస్థాయి నుంచి పరిశీలన చేయడం అనేది ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి ఏనాడు కూడా లేదు. చాలామంది న్యూ ఆఫీసర్స్, చాలామందికి ఈ కమిటీస్ అంటే కూడా అవగాహన లేని పరిస్థితిలో కూడా మేము గమనిస్తున్నాం. ప్రధానంగా యూనివర్సిటీస్. I know Vice Chancellor of RGUP, Yogi Vemana. Yeah. మా అబ్జర్వేషన్ యూనివర్సిటీస్లో ఒక నానుడు. సో వీఆర్ ఆల్ అటానమీ, వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ అటానమీ. I want to clarify that what are the vacancies and reasons, అలాగే ఎఫిషియన్సీ దానికి ఏం చేస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు అనేటటువంటిది దానిపైన కూడా దిస్ కమిటీ విల్ డి అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్. మేము చాలా వరకు చూసాం. సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ గివింగ్, ఇందులో కూడా మీకు కూడా క్లారిఫై చేయాలి. దేర్ ఆర్ 3 financial committees. These 3 are all constitutional committees. One is PAC, Public Accounts Committee. Second one is Committee on Public Undertakings. Third one is Estimates Committee. These 3 are constitutional committees. These 3 are financial committees. ఈ 3 కూడా Public Accounts Committee deals with the all departments. Public Undertaking Committee deals with the Companies Act and the Registered Companies Act, Societies Act and Special Acts. Universities are established by the Special Acts. ఈరోజు ఇదే కాకుండా this committee, status of this committee is, this is small house. మీరు ఇచ్చేటటువంటి నివేదికల్ని అసెంబ్లీలో మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తే వాటిని స్టడీ చేయడానికి, వాటిపైన చర్చించడానికి అసెంబ్లీకి ఉండేటటువంటి సమయంలో ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం సమయం సరిపోదు. కాబట్టి ప్రతి దానిపైన కూడా అకౌంటబిలిటీ ఉండాలి అనేటటువంటిది మన కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్ పార్ట్లో పెట్టుకున్నటువంటి అంశం. For a period of time, years together,
ఎవరికి అలవాటు లేకుండా పోవడం వలన దీనిపైన పూర్తిగా అసలు అవగాహన లేకుండా అయింది. ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేది మానవుల అవసరం. ఆడిటెడ్ బడ్జెట్ ఇది డెఫినెట్గా we should submit detailed reports. చేస్తాం సార్, Each and every. తప్పకుండా సార్. ఈ సార్ పొజిషన్ శాలరీస్ ఇవ్వడం కోసం అవుతుంది సార్. ఎన్ఎంఆర్లు, డైలీ వేజ్, తులకు ఇట్లాంటి ఎంప్లాయీస్ కోసం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.